హాయ్ హలో. ఇప్పుడు మనం టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాల గురించి మనం చర్చించుకుందాం, మాట్లాడదాం. ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లో మాట్లాడుకుంటే సత్యసాయి జిల్లాలో ప్రధానంగా పుట్టపర్తి వద్ద ఒక పెద్ద ఏరోస్పేస్ని మేము ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే దీనికి ఏర్పాటు చేయడానికి 600 ఎకరాలు అనేది అవసరమని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి 600 ఎకరాలు అనేది మేము గవర్నమెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా ఈ ఏరోస్పేస్ సెంటర్ అనేది ప్రధానం తీసుకుంటే మన విశాఖపట్నం కానీ లేకపోతే దగ్గర ఉన్న ఈ అమరావతి విజయవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండేది. కానీ ప్లేస్ అనేది విజయవాడలో లేదు, విశాఖలో లేదు. 600 ఎకరాలు ఒకే దగ్గర ఉండాలి. అతిపెద్ద ఏరోస్పేస్ని మేము ఏర్పాటు చేస్తున్నామని ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది ప్రధాన వార్తల్లో ప్రధాన వార్తలు మనం గమనించాలి. శ్రీ సత్యసాయి సార్ గమనించాలి. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, ఎక్కడ ఇప్పుడు చెప్పావు పుట్టపర్తి. మరి ఈ పుట్టపర్తి వద్ద భారీ ఏరోస్పేస్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు మనకి ఈరోజు ప్రధాన వార్తల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్లేస్ అనేది కంజెస్టెడ్గా ఉండడం వల్ల దీనికి 600 ఎకరాలు అవసరం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి వద్ద భారీ ఏరోస్పేస్ అనే పరిశ్రమ రానున్నది. దీనికి 600 ఎకరాలు మేము కేటాయిస్తున్నామని ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది వాళ్ళలోని భారీ ఏరోస్పేస్ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అడుగుతాడు సార్. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రశ్న విధానం. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా మనకి రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశాలు మాట్లాడుకుంటే మరి 2 అంశాలు మనం చెప్పుకోవచ్చు సార్. ది మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రీయ అంశాల్లోని మనకి రిపోర్ట్ పరంగా తీసుకుంటే మనకి రాష్ట్రీయ అంశాల్లోని మనకి టీఆర్ఎస్ తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటే కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ గారి కూతురు ఒక పార్టీని స్థాపించడం జరిగింది. మన అందరికీ తెలుసు. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రీయ సేన అనేవాళ్ళు ఈరోజు అఫీషియల్గా కేంద్ర ఎన్నికల సంఘం అంటే ప్రజెంట్ భారతదేశానికి ఈసీ ఎలక్షన్ కమిషనర్ అంటాం. అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్. ఎవరైతే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్నారో భారతదేశానికి 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు సార్ అంటే జ్ఞానేష్ కుమార్. ఎవరంటే జ్ఞానేష్ కుమారు. ఇతను భారతదేశానికి 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఎవరంటే జ్ఞానేష్ కుమార్. ఇప్పుడు జనరల్గా మనకి క్రికెటర్ ఎవరు సార్? మహమ్మద్ సిరాజ్ అని పేరు తీసుకుంటే సిరాజ్లోని సా అని అక్షరం వస్తుంది. సాని 2 సార్లు తీసుకోండి, రాను ఒకసారి తీసుకో, జాన ఒకసారి తీసుకో. ప్రజెంట్ భారతదేశానికి 26వ ప్రధాన ఎన్నికల కమిషనరు జ్ఞానేష్ కుమార్. మరి అదేవిధంగా దాని ముందు నెంబరు 25వ ప్రధాన ఎన్నికల కమిషనరు ఉంది కాబట్టి రాజీవ్ కుమార్. దాని ముందు సాతో 2 పేర్లు అన్నాం. అంటే 23, 24 ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఎవరు అని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ప్రధానంగా సునీల్ అరోరా భారతదేశానికి 23వ ప్రధాన ఎన్నికల కమిషనర్. అదేవిధంగా సుశీల్ చంద్ర భారతదేశానికి 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్. అదేవిధంగా 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్. గుర్తుపెట్టుకో, ఈ రూట్లో తీసుకోవాలి. క్రికెటర్ పేరు మహమ్మద్ సిరాజ్. సాతోటి 2 పేర్లు, రాతో 1 పేరు, జాతో 1 పేరు. 23, 24, 25, 26. 23వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇప్పుడే చెప్పాను సునీల్ అరోరా. అదేవిధంగా 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అదేవిధంగా సుశీల్ చంద్ర. 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న వ్యక్తి ఎవరంటే జ్ఞానేష్ కుమార్. ఈ జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్తుంది. ఒక పార్టీ అనేది మన ప్రధాన పార్టీగా గుర్తింపు పొందాలంటే ఆ రాష్ట్రంలోని ఎన్నికల కమిషనర్ యొక్క ఆమోద ముద్ర ఉండాలి. కాబట్టి ఈ జ్ఞానేష్ కుమార్ అనే వ్యక్తి ఈరోజు ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ అయిన ఈ కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారు ఒక పార్టీని స్థాపించారు. రకరకాల పేర్లతో పంపితే ఫైనల్గా తెలంగాణ రక్షణ సేన అనే పేరుతోటి చివరగా రావడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
లాస్ట్కి ఈసీ ఆమోదించింది తెలంగాణ రక్షణ సేన అనే పేరుతో ప్రజెంట్ ఈసీ ఆమోదించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త పార్టీ ఏదంటే తెలంగాణ రక్షణ సేన. ఇది ఎవరి పార్టీ అంటే కల్వకుంట్ల కవిత. సెంట్రల్లో ఎప్పుడు కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంఘం అనేది ఓకే చేస్తే కానీ, అప్రూవల్ అయిన తర్వాత కానీ అది ప్రధాన పార్టీగా మనం గుర్తించబడదు. ఈ విధంగా ఇటీవల కాలంలోని తమిళనాడు రాష్ట్రంలోని విజయ్ స్థాపించిన ఒక పార్టీ కూడా ఉంది సార్. ఇది తెలంగాణ కవిత గారు స్థాపించారు, తెలంగాణ రక్షణ సేన అని. నిన్నటి వరకు తెలంగాణ టీఆర్ఎస్ అంటే వాళ్ళ నాన్నగారు స్థాపించింది, తెలంగాణ రాష్ట్రీయ సమితి వాళ్ళ నాన్నగారు స్థాపించారు. టీఆర్ఎస్ అనేది దానికి కారు అనేది గుర్తు, తెలంగాణ రాష్ట్రీయ సమితి. ఈవిడిది పేరు మారింది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు మన తెలంగాణ రాష్ట్రీయ సేన చెప్పి అఫీషియల్గా ఎన్నికల సంఘం గుర్తించారు కాబట్టి అఫీషియల్గా పేరు మారింది, తెలంగాణ రక్షణ సేనగా మారింది. మరి అదే విధంగా తీసుకుంటే అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో విజయ్ అనే వ్యక్తి ప్రధానంగా పార్టీని స్థాపించారు. ఆ పార్టీ టీవీకే అంటే గుర్తుపెట్టుకోవాలి, తమిళగా వెట్రి చూసుకో. టీ అంటే తమిళగా, అదేవిధంగా వి అంటే వెట్రి గుర్తుపెట్టుకోవాలి. వి మీన్స్ వెట్రి. అదేవిధంగా కే అంటే కజిగం. మరి తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఏంటి సార్? డిఎంకే అండ్ ఏఐడిఎంకే ప్రజెంట్ లీడింగ్లో ఉన్నాయి. ప్రజెంట్ రేపు May 4th ఎలక్షన్ రిపోర్ట్ రాబోతుంది. డిఎంకే పార్టీ లీడింగ్లో ఉంది. దీనికి ప్రజెంట్ స్టాలిన్ గారు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ప్రజెంట్ అంటే మొన్నటి వరకు ఆయనే ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా రిపోర్ట్ ప్రకారం డిఎంకే పార్టీ రావచ్చు అని కూడా నిన్న పేపర్లో మనం చదివాను. మరి అన్నా డిఎంకే పార్టీ ఆల్ ఇండియా ద్రావిడ మున్నట్ర కజకం దీన్ని జనరల్గా బీజేపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వారు దీంతో పొత్తు, అంటే ఇదంతా ఎన్డీఏ కూటమి. ఒక పక్క బీజేపీ, ఒక పక్క ఆల్ ఇండియా ద్రావిడ మున్నట్ర కజకం, ఈ రెండూ కలిపి డబుల్ సర్కారు దీన్ని ఢీకొట్టనున్నది. ఏదైనా ప్రధాన పార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా రిపోర్ట్ అనేది డిఎంకే పార్టీ ఖచ్చితంగా వస్తుందని పేపర్ వారు చెప్పడం జరిగింది. మరి ఇతర పరిస్థితి సరే కొత్తగా స్థాపించాడు, తమిళగా వెట్రి కజికం అనే పార్టీ స్థాపించాడు. ప్రజాదరణ ఎక్కువ ఉంది. మెగాస్టార్ చిరంజీవిలాగా అద్భుతమైన ప్రజాదరణ ఉంది. మరి ఎన్ని సీట్లు వస్తాయంటే రిపోర్ట్ ప్రకారం సర్వే పరం తీసుకుంటే మనం చెప్పింది కాదు, సర్వే ప్రకారం చాలా తక్కువ సీట్లు, సింగిల్ డిజిటే అని పరిమితం అని చెప్తున్నారు. మరి అది నమ్మశక్యం అనేది కాదు. ఎందుకంటే దీనికి కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఏదైనా రిపోర్ట్ May 4న వస్తుంది. తమిళనాడు ఫలితాలు, వెస్ట్ బెంగాల్ ఫలితాలు, కేరళ ఫలితాలు, పుదుచ్చేరి ఫలితాలు, ఇవన్నీ మన ఆ రోజు రిపోర్ట్లో ఎవరు ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉందనేది ఆ రోజు మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఆ రోజు మొత్తం ఇండియన్ పాలిటిక్స్ లింక్ చేసుకుంటూ చెప్పుకోవడం జరుగుద్ది. కాబట్టి ఈయన స్థాపించిన పార్టీ ఏదంటే తమిళగా వెట్రి కజికం గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. విజయ్ గారు స్థాపించారు. ప్రజెంట్ అక్కడ కూడా పోటీ చేయడం జరుగుతుంది. సరే, ఇది తమిళగా. నెక్స్ట్ వన్ మనకి ప్రధానంగా ఇవి రాష్ట్రీయ అంశాలు, ఇది ఓవర్. మనకి నెక్స్ట్ వన్ జాతీయ అంశాలు. ఏంటి సార్ జాతీయ అంశాల గురించి మాట్లాడుకుంటే, జాతీయ అంశాల్లో మాట్లాడుకుంటే ఇన్ఫోసిస్ అనేది వార్తల్లోకి వచ్చింది సార్. ఇన్ఫోసిస్ అనగానే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సినిమా యాక్టర్ నితిన్ అండ్ నందన్, రెండు నాతో వస్తాయి, నితిన్ నందన్. మరి నితిన్ ఎవరు, నందన్ ఎవరు? మీరు అందరికీ తెలిసిందే. ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలికేని మనందరూ తెలిసిందే. మరి రీసెంట్గా ఇన్ఫోసిస్కి ఒక ఆయన ఎలక్ట్ అవ్వడం జరిగింది సార్. ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్గా ఎన్నిక అవ్వడం జరిగింది. మరి అతను ఎవరు సార్ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సినిమా యాక్టర్ నితిన్ గుర్తుపెట్టుకో. ఈ నితిన్ మన క్రికెట్లో పరాగ్ గుర్తుపెట్టుకో, పరాగు. అలాగే నితిన్ పరాంజే గుర్తుపెట్టుకో, నితిన్ పరాంజే. ఇతను ఈరోజు కొత్తగా ఎన్నిక అవ్వడం జరిగింది ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్గా. మరి ఇన్ఫోసిస్ చైర్మన్ ఎవరు సార్ అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే, పాత వ్యక్తి నందన్ నీలికనే గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫోసిస్ చైర్మన్ అడిగితే మాత్రం నందన్ నీలికనే, ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్ అడిగితే మాత్రం నితిన్. ఇక్కడ నందను, ఇక్కడ నితిన్ రెండు ఒకే ఫ్లోలో ఒకే ప్రొనౌన్సియేషన్ కూడా, నందను నిఖిల్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే ఇంపార్టెంట్. నిన్నే మనం చెప్పాం
కొత్తగా యాపిల్కి సీఈఓ రావడం జరిగింది. మరి యాపిల్ సీఈఓ ఎవరు సార్ అంటే మనకి ప్రధానంగా అది ఎలా గుర్తుపెట్టుకోవడం ఈజీగా నేను చెప్పాను. టెన్నిస్ అని గుర్తుపెట్టుకోండి సార్ అన్నాను. టెన్నిస్లోని ఈ అక్షరం తీసేయండి, తీసి ఎర్నని పెట్టని చెప్పాను. అప్పుడు ప్రధానంగా టెర్నీస్ అని వస్తుంది, టెర్నీస్ అని వస్తుంది. ఈ టెర్నీస్ అనేవాడు ప్రజెంట్ యాపిల్ సీఈఓగా ఉన్నాడు. ఎవరంటే టెన్నిస్ గుర్తుపెట్టుకో, మధ్యలో లెటర్ తీసి రా పెట్టి అప్పుడు ఏటో వస్తారంటే టెర్నస్ అవుద్ది. ఏ టెర్నస్? జాన్ టెర్నస్. ప్రజెంట్ యాపిల్ సీఈఓగా మొన్న వచ్చాడు. ప్రజెంట్ ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్ ఎవరు సార్ అంటే వైస్ చైర్మన్ ఎవరితే నితిన్ పరాంజే. చైర్మన్ ఎవరంటే నందన్ నీలికని. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇన్ఫోసిస్కి ప్రధానంగా సిఇఓ అండ్ ఎండి ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకో, సలీం ఫరాక్. ఇన్ఫోసిస్కి ప్రధానంగా సిఇఓ అండ్ ఎండి ఎవరు సార్ అంటే సలీం ఫరాక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇన్ఫోసిస్కి సిఇఓ ఎండిగా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రధానంగా తీసుకుంటే జాతీయ అంశాల్లోని మరొక ముఖ్యమైన అంశం ఏంటి సార్ అంటే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న వంతెన ఏదంటే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రైలు వంతెన సార్ ఇది ప్రధానంగా చీనాబ్ నది పైన ఉంది. సింధు నది ఉపనది ఏదంటే చీనాబ్. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉంది, ప్రధానంగా చీనాబ్ నదిపై ఉంది. దీనిపైన ఈరోజు వందే భారత్ ట్రైన్ అనేది పరుగులు తీయడం మొదలెట్టింది. అడుగుతాడు ఇటీవల కాలంలో ప్రధానంగా ఈ రోజున ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న వంతెన ఏదంటే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రైలు వంతెనను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఏ నదిపై నిర్మించారంటే చీనాబ్ నదిపై నిర్మించారు. 359 మీటర్లు, అప్రాక్సిమేట్లీ 360 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిపైన ఈరోజు వందే భారత్ ట్రైన్ పరుగు పెట్టింది. మరి ఎవరు సార్ దీనికి ప్రధానంగా ఓపెన్ చేయడం జరిగిందంటే ప్రధానంగా భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు. భారత రైల్వే శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్ గారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క గవర్నర్ ఎవరంటే ఉమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఉమర్ అబ్దుల్లా. సీఎం సార్ జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా. వీళ్ళు ప్రధానంగా ఓపెన్ చేయడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెన చీనాబ్ నదిపై నిర్మించారు. దీనిపైన వందే భారత్ ట్రైన్ అనేది ఈరోజు ప్రారంభమైంది. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గుర్తుపెట్టుకోవాలి. ఏ రెండు స్టేషన్ల మధ్య అంటే జమ్మూ కాశ్మీర్ అండ్ శ్రీనగర్ గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ అండ్ శ్రీనగర్ మధ్య ఈ ప్రధానంగా ట్రైన్ అనేది నడవనున్నదని ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశంగా రావడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న వంతెనను ఏ నదిపై నిర్మించారంటే చీనాబ్ నదిపైన. ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లోని. వందే భారత్ ట్రైన్ ఈరోజు నడవడం ప్రారంభించింది. గుర్తుపెట్టుకో, జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే ఉమర్ అబ్దుల్లా, రైల్వే శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్. వీళ్ళు ప్రారంభించారు. ఇవి జాతీయ అంశాలను ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ జాతీయ అంశాల్లో ప్రధాన అంశం పెట్టారంటే ఊబకాయం అనేది కేంద్ర గణాంకాల ప్రకారం మహిళలకే ఎక్కువ ఉందని ఈరోజు మనకి ప్రధాన వార్తల్లో రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఒక ఊబకాయం అనగానే మీకు తెలిసింది శరీరం యొక్క ఆకారం అనేది చేంజ్ అవుద్ది, శరీరంలో కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఊబకాయం అనేది భారతదేశంలో ప్రధానంగా ఎవరిలో ఎక్కువ ఉందంటే మహిళల్లో అధికంగా ఉందని 2025 కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేయడం జరిగింది. ఊబకాయం అనేది భారతదేశంలో ప్రధానంగా మహిళల్లో ఎక్కువ శాతం ఉందని చెప్పడం జరిగింది. 2025 కేంద్ర గణాంకాల శాఖ గుర్తుపెట్టుకో. అదేవిధంగా మనకి జాతీయ అంశాల్లోని ప్రధానంగా ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాలి సార్. ఇంకొక అంశం అంటే జనరల్గా మనం చెప్పుకోవచ్చు, కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే సిద్ధరామయ్య. ప్రజెంట్ బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో దూసుకు వెళ్ళిపోతుంది కాబట్టి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ లీడింగ్, కర్ణాటక అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రధానంగా ఏదో ముప్పు వచ్చి ఉంటుందని చెప్పి అక్కడ చిన్న రాజకీయ రణరంగం జరుగుతుంది. అదేమీ లేదు, అంత సాప్యంగా ఉంది. కర్ణాటకలో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య చెప్పడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, కర్ణాటక అంటే కాంగ్రెస్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా లాస్ట్ వన్ క్లోజింగ్ సార్, అంతర్జాతీయ అంశాలు. చివరికి వచ్చాం మనం, అంతర్జాతీయ అంశాలు. మరి అంతర్జాతీయ అంశాలు అనగానే మరి అంతర్జాతీయ అంశాల్లో ఒకటే సార్, ఇరాన్ గురించే చెప్పుకోవాలి, ఇంతకు మించి చేయలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరంటే ఖమేనీ. ఇతను సుప్రీం లీడర్. ఇతను ఏం చెప్తాడు, హార్మోజ్ అని జలసంధి పూర్తిగా మా ఆధీనంలో ఉంది
అని వీళ్ళ వాదన. అటుపక్క డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తాడు, అది మా కండిషన్లో ఉంది, మా నియమ నిబంధనలన్నీ మిగతా కంట్రీలు పాటించాలి, మా అండర్లో ఉంది అది అని వాళ్ళు అమెరికా వాళ్ళ వాదన. అంటే దీనిపైన క్లారిటీ అనేది రాలేదు. దీనిపైన హార్మోజ్ జలసంధి అనేది పూర్తి నియంత్రణ మా చేతిలో ఉందని వీళ్ళంటే, లేదు మా చేతిలో ఉందని వాళ్ళు అంటున్నారు. కాబట్టి యుద్ధం అనేది ఇంకా జరుగుతూనే ఉంది కాబట్టి కన్క్లూజన్కి రాలేదని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా. అయితే ఇంకో విషయం, ప్రజెంట్ థామస్ కప్ అనేది జరుగుతుంది, బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఉబర్ కప్ అనేది జరుగుతుంది, రిజల్ట్ అయితే రాలేదు. ప్రజెంట్ ఈరోజు కిదంబ శ్రీకాంత్ కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే సాత్విక్ సాయిరాజు, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి కావచ్చు, ఈరోజు ప్రజెంట్ అద్భుతంగా ఆడుతున్నారు. కాబట్టి ఈరోజు చైనా తైపీతో మనకి ఈరోజు అది మ్యాచ్ జరగబోతుంది. నెక్స్ట్ మ్యాచ్ ఒకవేళ ఆ మ్యాచ్ అద్భుతంగా ఆడితే థామస్ కప్ అనేది గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2022లో మనకి థామస్ కప్ వచ్చింది, బ్యాట్మింటన్ చరిత్రలోనే ఒకే ఒకసారి వచ్చింది. మళ్ళీ వస్తే మంచిది. చూద్దాం. డెన్మార్క్లో ప్రజెంట్ ఆర్సియన్స్లో థామస్ కప్పు, ఉబర్ కప్పు 2 జరుగుతున్నాయి. ఫలితాల కోసం వెయిట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ పరంగా నెక్స్ట్ అంశాల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.